చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. ఎందుకు? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ ను కోరారు జగన్. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు జగన్. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకు 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఏ విధంగా ప్రజా సమస్యలు మేము చెప్పగలము అనే మాట మార్చేశాడు అంశాన్ని ఆయన అక్కడ తెలియజేశారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా. ఒకసారి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుసుకుంటే అన్నాడు. అంటే ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినట్టు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా వ్యక్తి ఈ రోజు అబ్బాయి నెంబర్ తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే సార్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. రికార్డులు 2 మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు. ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి అంచేత మీరు కూడా అవి 2 కూడా పెట్టండి. ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, ఈ రోజు లెక్కలో ఎవరు ఉదాహరించాడో రాయండి. అంటే అధికారంలో ఇప్పుడు నువ్వేమన్నా ఇక అన్నీ ఒకటే చెప్పాం. ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మంత్రులు గాని లేదా ముఖ్యమంత్రులు గాని ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు. లేదంటే ఒప్పుకోవట్లేదు, మీ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. పట్టుకెళ్లాలంటే మీరు మనుషులు ఆఫీసులను పంపించండి, పట్టుకెళ్ళిపోండి. అడ్డెవరికి? ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టారు. రెడీగా ఉన్నాం, మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా ఆ విషయం మాకు తెలుసులే, లేదా మా సామాన్ గవర్నమెంట్ కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. మీరేం నిర్ణయం చెప్పరు, తయారయ్యావు. ఇంకా నీకు బుద్ధి రాలా? చెప్పాలి కదా. మర్యాదగా 5 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఇట్లా ఆఫీసులో సామాన్ కొన్నారు ప్రభుత్వం నుంచి. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు ఆ సామాను డబ్బులు కట్టేయండి, ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి వెయిటింగ్. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇదేనయ్యా ఇది నేను ఎప్పుడు చూడలా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.